అలాగే క్వశ్చన్ నెంబర్ 8th క్వశ్చన్ వచ్చేసి వెరిఫై రోల్స్ థియరం ఫర్ ది ఫంక్షన్. Verify Rolle's theorem for the function x square minus 1 into x minus 2, x square minus 1 into x minus 2 on minus 1 comma 2 closed interval. Find the point in the interval. Find the point in the interval. Find the point in the interval where the derivative vanishes. Where the derivative vanishes. Where the derivative vanishes. ఇది solution. Let f of x is equal to let f of x is equal to x square minus 1 into x minus 2 is a polynomial function continuous and differentiable on R. పాలినామియల్ ఫంక్షన్ కాబట్టి కంపల్సరీ ఇది కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్. ఆర్లో ఆల్ రియల్ నెంబర్ దగ్గర ఇది కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అంటేనా, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్, అన్నిటికీ సేమ్ రైటింగ్ ఆన్ -1, 2 క్లోజ్డ్ ఇంటర్వల్. f of x is differentiable on -1, 2 open. f of x is equal to x square minus 1 into x minus 2, that is equal to multiply చేసండి x cube, x square into x cube minus 2x square minus x plus 2. ఇది f of x. f dash x is equal to ఎంత అవుతుంది, f dash x is equal to 3x square minus 4x minus 1. By Rolle's theorem f dash c is equal to 0. అంతేగా, అంటే f dash c is equal to ఎంత అవుతుంది, 3x square minus 4x minus 1. దీన్ని దేనికి ఈక్వల్ చేయాలి, 0కి ఈక్వల్ చేయాలంటే 3c స్క్వేర్. x బదులుగా c పెడితే 3c స్క్వేర్ మైనస్ 4c మైనస్ 1. దీన్ని దేనికి ఈక్వల్ చేయాలి, 0కి ఈక్వల్ చేయాలి. 3c స్క్వేర్ మైనస్ 4c మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఓకే. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ సి కాబట్టి మళ్ళీ ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు -4, c ఈజ్ ఈక్వల్ టు -1, c ఈజ్ ఈక్వల్ టు -b మైనస్ ఆఫ్ -4, b స్క్వేర్ అంటే -4 హోల్ స్క్వేర్ 4a ఇంటూ -1 స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a 2 ఇంటూ 3 మైనస్ ఇంటూ -4 కాబట్టి ప్లస్ కాబట్టి +4 b స్క్వేర్, ఇదంతా 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 4 12 బై
6 ఇదేమవుతుంది, ఇది 4 ప్లస్ ఆర్ మైనస్ 28, ఇది 6. 2 రూట్ 7, 4 ప్లస్ ఆర్ మైనస్ ఇది 2 రూట్ 7/6 కింద రాయొచ్చు. అంతేనా? 2 ప్లస్ ఆర్ మైనస్ ఇది 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 7/3. ఇది బిలాంగ్స్ టు -1, 2 open. C is equal to. Hence, Rolle's theorem verified. Rolle's theorem verified. ఓకేనా? నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసి, 9th క్వశ్చన్ అంటే వెరిఫై రోల్స్ థియరం ఫర్ ది ఫంక్షన్. వెరిఫై రోల్స్ థియరం ఫర్ ది ఫంక్షన్. రోల్స్ థియరం ఫర్ ది ఫంక్షన్ f of x is equal to x into x plus 3 into e power minus x by 2 on -3, 0. సొల్యూషన్లో ఏంటి? వెరిఫై రోల్స్ థియరం ఫర్ ది ఫంక్షన్ f of x is equal to x into x plus 3 e power x minus 2. Let f of x into x plus 3 e power minus x by 2 is continuous and differentiable. Differentiable on R అనుకుంటే f of x is continuous on -3, 0 closed interval. f of x is differentiable రైటింగ్ మీరు జాగ్రత్తగా రాసుకోండి. డిఫరెన్షియబుల్ -3 ఓపెన్ 0 -3, 0 ఓపెన్. అండ్ f of x ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమిచ్చాడు? f of x ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ x ప్లస్ 3 e పవర్ -x by 2. అప్పుడు 2 కండిషన్స్ సాటిస్ఫై అయినాయి. 3వ కండిషన్ ఏంటి? f of a ఈజ్ ఈక్వల్ టు f of b అని మనం ప్రూవ్ చేయాలి. అంటే f of a అంటే -3, b అంటే 0. f of -3 ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటూ -3 ప్లస్ 3 e పవర్ -3 by 2. -3 ప్లస్ 3 ఇంటూ 0 కదా, ఇది మొత్తం అంతా ఏమవుతుంది? 0 అవుతుంది. f of -3 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి 0 అవుతుంది. అండ్ f of 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ 0 ప్లస్ 3 e పవర్ -0 by 2. ఇది 0 బట్టి ఇది 1 అవుతుంది. ఇది ఆల్రెడీ 0 ఇంటూ సంథింగ్ కాబట్టి 0 కాబట్టి ఇది మొత్తం 0 అయిపోతుంది. సో f of 0 ఈజ్ ఈక్వల్ టు 0. Hence, therefore, f of -3 is equal to f of 0. f of x is satisfies all conditions. ఓకేనా? ఇప్పుడు మనం f dash x అని ఫైండ్ అవుట్ చేయాలి. f of x is equal to ఎంత ఇచ్చాడు మనకి? f of x is equal to x into x ప్లస్ 3 e పవర్ -x by 2. రైటా? ఇప్పుడు f dash x is equal to ఎంత అవుతుంది? f dash x is equal to దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. దీన్ని డిఫరెన్షియేట్ చేయాలంటే 3 ఫంక్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. దీన్ని మల్టిప్లై చేసేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే దీన్ని సింప్లిఫై చేసి ఈ రెండింటిని మల్టిప్లై చేసేయండి. x²
ప్లస్ 3x ఇదొక ఫంక్షను, ఇది e పవర్ మైనస్ ఎక్స్ బై ఇదొక ఫంక్షన్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ ఎంత అవుతుంది? ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు ముందు రెండు ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి రెండు ఫంక్షన్స్లో ఏం చేస్తాం? యూవీ డాష్ యూవీ హోల్ డాష్ ఫార్ములా అప్లై చేస్తాం కదా మనం. ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ అలాగ ఉంచండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ దీనికి డిఫరెన్షియేషన్ ఎంత? డిడిఎక్స్ ఆఫ్ కావాలంటే ఒకసారి రాసుకోండి, ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 ప్లస్ డిడిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. ఓకేనా? ఇలా రాసుకోండి. దీనికి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x, దీనికి డిఫరెన్షియేషన్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2, ఎక్స్ బై 2కి మైనస్ ఎక్స్ బై 2కి డిఫరెన్షియేషన్ ఎంత? మైనస్ 1/2, మైనస్ 1/2 ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 ప్లస్ దీనికి డిఫరెన్షియేషన్ ఎంత? 2x ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. రైటా? రైట్. ఈ రెండింటిని మల్టిప్లై చేసేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 మైనస్ 3/2x ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 ప్లస్ 2x ప్లస్ 3 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. అన్నిట్లోనూ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 ఉంది కదా, కామన్ తీసేయండి. కామన్ తీసేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 3/2x ప్లస్ 2x ప్లస్ 3.